క్రైస్తవ సమాజం లీడర్స్ని ధన్యవాదాలు తెలుపుతూ ఈ మీడియా సమావేశం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆయన అనేక రకాల థ్రెట్స్ ఆయన మీద, అది హైందవుల నుండి కావచ్చు, ముస్లింల నుండి కావచ్చు, కొంతమంది ఇంకా ఇతర వ్యక్తుల నుండి కావచ్చు, థ్రెట్స్ అయితే ఆయనకు ఉన్నాయి, ఆయనకు వచ్చినాయి. కాబట్టి అలాంటి వ్యక్తుల ద్వారా ఏమైనా జరిగిందా? నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఇవాళ హోమ్ మినిస్టర్ గారి మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారేమో వచ్చిన కాంచెలు సనాతన ధర్మం అని చెప్తున్నారు. ఈ భారత రాజ్యాంగ ధర్మం కంటే గొప్ప ధర్మం సనాతన ధర్మం కాదు. అది ధర్మం వ్యక్తిగతంగా ఎవరైనా కావచ్చు, రాజ్యాంగం మాత్రం అందరిది. కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరిద్దరు అంటే గౌరవం మాకు. ఇక్కడ క్రైస్తవ లీడర్స్ అందరు కూడా, మీ హోమ్ మినిస్టర్ గారైనా ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా అంటే గౌరవము. కాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి క్రైస్తవుల పట్ల మీరు ద్వేషభావంతో ఏనాడు లేరు. కాబట్టి ప్రవీణ్ పగడాల విషయంలో గారి విషయంలో కూడా మీరు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి న్యాయం చేసి తప్పకుండా క్రైస్తవ సమాజాన్ని, ముఖ్యంగా ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ఆదుకోవాలి, న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే, మన అడ్వకేటు సోదరులు ఎర్రబాబు ఇజ్రాయెల్ గారు, వారైతే దారుణంగా చిన్న సమస్య, చిన్న విషయంలో ఇలా అంటే ఒక దళితుడు అడ్వకేట్ అయితే అంటే ఎవరు పడితే వాళ్ళని కూడా చంపచ్చు అనే పరిస్థితి వాళ్ళ కనబడుతుంది మనకు. అంటే ఒక క్రైస్తవుడు అయితే ఇష్టం ఉన్నట్టుగా అంత ధైర్యం చేయగలుగుతారా? ఒక ఎలక్ట్రీషియన్ చంపే ధైర్యం ఉంటుందా? దాని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అది కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఒక న్యాయవాది మీకే రక్షణ లేకపోతే మరి ఈ సమాజం ఎటుపోతుంది? ఎందుకంటే ఈ దేశంలో మరి బాధిత సమాజానికి న్యాయం చేయాల్సిన న్యాయవాది మీదనే హత్యలు జరుగుతూ ఉంటే, నడి రోడ్డు మీద చంపేస్తూ ఉంటే, పట్ట పగలు చంపేస్తూ ఉంటే, మరి అట్లాంటి వాళ్ళకు శిక్ష పడకపోతే, అట్లాంటి వాళ్ళకు సరి అయిన శిక్షలు పడకుండా పోతే, న్యాయవాదికి న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా ప్రజలకి? మరి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలంటే నిష్పక్షపాతంగా ఇజ్రాయెల్ గారి మీద దాడి చేసిన వ్యక్తి ఎవరైనా సరే వారిని చట్టబద్ధంగా శిక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ఇక్కడ పోలీసు వ్యవస్థ మీద ఉంది. వీళ్ళిద్దరు కూడా క్రైస్తవులు, పాపం ఇద్దరు కూడా నిజాయితీ పరులు, ఇద్దరు కూడా